రైతు సోదరులకు శుభాభివందనం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి వ్యవసాయంలో దేశీ ఆవుల ప్రాముఖ్యత చాలా విశిష్టమైంది. గో ఆధారిత సాగులో ఆవుల విసర్జకాలని సహజ ఎరువులుగా, పంటల ఎదుగుదలకి సహజ పద్ధతిలో కషాయాలు, ద్రావణాలుగా ఉపయోగిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ మహారాష్ట్రలోని కొల్హాపూర్లో మాత్రం పంటల సాగు, పాడి ఉత్పత్తులే కాకుండా మరింత ఆదాయాన్ని పొందే విధంగా దేశీ ఆవుల విసర్జకాలతో నిత్య జీవితంలో వాడుకునే వస్తువులు, ఆయుర్వేద ఔషధాలుగా తయారు చేసి స్వయం ఉపాధిగా మలుచుకుంటున్న విధానంపై నేలతల్లి ప్రత్యేక కథనం. ఆవుల పేడతో పిడకలు తయారు చేయడం, వాటిని పంట చెరుకుగా ఉపయోగించడం మనము గ్రామాల్లో చూస్తూ ఉంటాం. కానీ దేశీ ఆవు పేడతో పిడకలే కాకుండా బొమ్మలు, అచ్చులు, అగరబత్తులు, పూల కుండీలు ఇలా మరెన్నో నిత్యావసర వస్తువులను తయారు చేస్తున్నారు మహారాష్ట్ర కొల్హాపూర్లోని సిద్ధేశ్వర మఠం గోశాల నిర్వాహకులు. రైతులకు ఉపాధిగా, పర్యావరణ హితంగా తయారు చేస్తున్న ఈ ఆవు పేడ వస్తువుల తయారీ విధానం మనము తెలుసుకుందాం. సాధారణంగా సేంద్రియ ప్రకృతి వ్యవసాయంలో ఆవు ప్రాముఖ్యత ఏంటన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో ఆవుకు సంబంధించి మూత్రం కావచ్చు, లేకపోతే ఆవు నుంచి వచ్చే పేడ కావచ్చు, ఈ రెండింటిని మనం ఎరువులుగా వినియోగించుకుంటాం. అలాంటి ఎరువుల కేవలం అంటే ఆవుతో వచ్చే పేడ మూత్రంతో ఎరువులు మాత్రమే కాదు, దాని నుంచి మనం కొన్ని ఉత్పత్తులను కూడా తయారు చేసుకోవచ్చు. ఉత్పత్తులు తయారు చేసుకున్న ఈ ఉత్పత్తులను మనం బయట మార్కెట్లో అమ్ముకోవచ్చు, లేదా మనం సొంతంగా కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులు అంటే ఒక రైతు ఆవు నుంచి ఎలాంటి ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు, అందుకు సంబంధించి ఇక్కడ మనం కంప్లీట్గా చూడొచ్చు. ఇందులో చూస్తే కనుక మొదటగా కుండి, అంటే మామూలుగా మనం మొక్కను పెంచుకోవడానికి కావాల్సిన కుండికి సంబంధించి ఈ కుండి రూపంలో ఉన్న దీంట్లో మట్టిని పోసుకొని మామూలుగా యథావిధిగా మనం ఈ మొక్కని ఏ విధంగా అయితే పెంచుకుంటామో అదేవిధంగా ఈ మొక్కను పెంచడం జరుగుతుంది. అదే క్రమంలో కొద్దిగా ఇది ఎరువుగా మారి దీనిలా కలిసిపోయి మొక్కకు మంచి పోషకాలు అందించే విధంగా దీన్ని తయారు చేశారు. ఇంకా దీంతో పాటు మనకు చూస్తే కనుక బ్రిక్స్, అంటే ఇటుకల రూపంలో, అంటే మనకు అనుగుణంగా ఏదైతే మామూలుగా ఈ వంట సామాగ్రికి సంబంధించి ఏదైనా చేసుకున్నప్పుడు దాని రూపంలో, అంటే మనం పొయ్యి, అంటే మనం చెప్పాలంటే పొయ్యిలో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు ఇక మనం సాధారణంగా ప్రమిదలు, మనం మట్టితో తయారు చేసిన ప్రమిదలు ఉపయోగిస్తాం. అలాంటిది కాకుండా ఈ విధంగా ఆవు పేడతో తయారు చేసిన ఈ ప్రమిదల్ని మనం దీపాలంకరణ కూడా ఉపయోగించవచ్చు. ఇదే విధంగా అంటే పూజకు సంబంధించిన సామాగ్రి రకరకాలుగా, అంటే అందంగా తీర్చిదిద్దుకునే విధంగా కావచ్చు, లేక ఉపయోగించుకున్నాం పూజ సామాగ్రికి సంబంధించి. ఇంకా ఇక్కడ చూస్తున్న మరొకటి ఏంటంటే ఇది ఆవు పేడతో తయారు చేసింది. కంప్లీట్గా దీన్ని మనం వంట తయారు చేసుకున్నప్పుడు ఉపయోగించుకునే, అంటే పొయ్యిలో మండించడానికి అనుకూలంగా ఉంటుంది. దీని నుంచి వచ్చే వాయువు కూడా చాలా ఆరోగ్యానికి మంచిదని అంటారు. అదేవిధంగా అంటే ఒక పిడికల రూపంలో, సాధారణంగా అయితే మనం పిడికల రూపంలో తయారు చేస్తాం, అదేవిధంగా ఇది ఒక కర్రల రూపంలో తయారు చేయడం జరిగింది. ఇలా రకరకాల ఉత్పత్తులను ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పటివరకు మనం వంట చెరుకు, అంటే వంటలో మనం వాటికి సంబంధించి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు చూసాం. అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక విగ్రహాలను కూడా తయారు చేసుకునే విధానం. సాధారణంగా మనం అక్కడ మన దగ్గర చూసుకుంటే కనుక చాలా కెమికల్స్తో తయారు చేసిన విగ్రహాలను చూస్తుంటాం. అదేవిధంగా మరి కొంతమంది ఈ మధ్య కాలంలో కొంత అవగాహన వచ్చి మట్టితో తయారు చేసుకునే విగ్రహాలను చూస్తుంటాం. కానీ ఇక్కడ పూర్తిగా అంటే ఆవు పేడతోనే వీటికి సంబంధించిన విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇక వీటితో పాటు ధూప్ స్టిక్స్ అండి. ఈ ధూప్ స్టిక్స్కు సంబంధించి ఏంటంటే మనం ఇళ్లలో ఉదాహరణకి అగరబత్తులను ముట్టిస్తూ ఉంటాం. ఆ ప్లేస్లో మనం వీటిని కనుక
వినియోగించుకుంటే మంచి సువాసనతో పాటు మరో విధంగా చెప్పాలంటే వీటికి దోమలు కానీ లేకపోతే ఎటువంటి కీటకాలు రాకుండా చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ ధూప్ స్టిక్స్ను కూడా వినియోగిస్తారు. వీటిని ఒక చిన్న చిన్న స్టిక్స్ రూపంలో తయారు చేసి వీటికి సంబంధించి మనం తయారు చేసుకొని మనం మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంది. ఇక మరో ముఖ్యమైన విషయం, ఈ మధ్యకాలంలో విత్తనాలకు సంబంధించి సీడ్ బౌల్స్ ఈ ప్రత్యేకంగా వింటున్నాం. ఈ సీడ్ బౌల్స్ విషయానికి వచ్చేసి సాధారణంగా అందరూ మట్టితో తయారు చేసిన వాటిని ఈ విధంగా తయారు చేసుకొని దీనిలో విత్తనాలు పెట్టేసి మనం పూర్తిగా దీన్ని సీడ్ బౌల్స్ ఎక్కడెక్కడ రోడ్లపైన విసరడం జరుగుతుంది. దానివల్ల మొక్క వచ్చే అవకాశం ఉందని ఇప్పటివరకు మనం సీడ్ బాల్స్ గురించి విన్నాం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఆవు పేడతో తయారు చేసిన సీడ్ బాల్స్ని ఈ విధంగా తయారు చేసుకొని వినియోగించుకోవడం వల్ల అంటే మొక్క మొదటి దశలోనే దానికి మంచి పోషకాలు అందించి మంచి ఎదిగే అవకాశం ఉంది. అదేవిధంగా మరోపక్క చూస్తే కనుక ఈ పిడకలు, ఇప్పుడు మనకు మార్కెట్లో కూడా పిడకలకు మంచి డిమాండ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిడకలకు సంబంధించి కూడా మనం తయారు చేసుకొని ఈ ఉత్పత్తులను అమ్ముకోగలిగితే కనుక రైతుకి ఒక పక్క వ్యవసాయంలో సేంద్రియ పద్ధతులు కానీ ప్రకృతి వ్యవసాయంలో పండించే పంటలకి వినియోగిస్తూనే మరోపక్క ఈ విధంగా వీటి ఉత్పత్తులకు సంబంధించి అంటే ఆవు పేడతో తయారు చేసిన ఉత్పత్తులకు సంబంధించి మనం వినియోగించుకోవచ్చు, మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఇది అదనంగా రైతుకి, ఆవు పెంచుకున్న రైతుకి అదనంగా ఇది ఒక మంచి ఆదాయంగా ఉంటుంది. అయితే బేసిక్గా సాధారణంగా వీటికి సంబంధించిన తయారీ విధానం ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే కనుక మనకి మామూలుగా మనం రెగ్యులర్గా చూసే పేడ, ఈ పేడతో అంటే ఒక పేడను ఒక ముద్దలుగా చేసుకొని ఈ పేడ ముద్దను కనుక ఇలాంటి మిషన్స్ అంటే ప్రత్యేకంగా తయారు చేసిన మిషన్స్ని ఏర్పాటు చేసుకొని కనుక ఈ విధంగా చేయగలిగితే ఈ రూపంలోకి వస్తుంది కుండి. ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపం రావాలంటే మిషనరీ రూపంలో కనుక మనం తెచ్చుకొని పెద్ద మొత్తంలో తయారు చేసుకొని చేయగలిగితే రైతుకి ఒక మంచి ఆదాయంగా ఉంటుంది. మరోపక్క ఇంకొక రకమైన యంత్రాన్ని చూడొచ్చు. ఇది వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న స్టిక్స్ తయారు చేసుకోండి. అంటే ఇది ఒక సోప్ లాగా, దీన్ని ముందు అంటే ఆవు పేడను ఫిల్టర్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక సోప్ రూపంలో తయారవుతుంది. దీన్ని ఈ మిషన్ ద్వారా అంటే ప్రత్యేకంగా డిజైన్ చేసిన మిషన్ ద్వారా ఈ విధంగా ఎక్కువ మొత్తంలో ఈ ఉత్పత్తులను తయారు చేసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా మనం రకరకాల ఉత్పత్తులను తయారు చేసుకొని ఆవు నుంచి వచ్చిన పేడ నుంచి మనం ఒక ఆదాయ మార్గం కూడా ఎంచుకొని రైతులందరూ వినియోగించుకుంటే తప్పకుండా రైతులకు ఉపయోగపడుతుంది. మరోపక్క మన పర్యావరణాన్ని కాపాడినట్టుంది. ప్రకృతి వ్యవసాయంలో దేశీ ఆవుల ప్రాముఖ్యత తెలిసిందే. రసాయన రహితంగా చేసే గో ఆధారిత సాగులో పంటల ఎదుగుదలకు ఎరువులు, ప్రకృతి ద్రావణాల వినియోగం వల్ల పెట్టుబడి లేని వ్యవసాయం సాధ్యమవుతుంది. ఆ తరహాలోనే పంటల ఎదుగుదలకు ఎటువంటి రసాయనాలు వాడకుండా సహజ పద్ధతిలో దేశీ ఆవుల విసర్జకాలతో వర్మీ కంపోస్టు తయారు చేసుకునే పద్ధతిని, అదేవిధంగా గోశాలల్లో మిగిలిపోయిన పాలతో ఎటువంటి ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మరొక విషయం ఏంటంటే వర్మీ కంపోస్ట్ తయారు చేసుకునే విధానం. ఇక్కడ చూస్తే కనుక మనకు బెడ్స్ రూపంలో మనం ఎప్పుడు చూసిన విధంగానే బెడ్స్ రూపంలో ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఇదే విధంగా ఆవు పేడ, వ్యర్థాలు వీటికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దానిపైన గడ్డి కప్పి ఈ వర్మీ కంపోస్ట్ని తయారు చేసిన జరిగింది. ఇక దానితో పాటు ఇక్కడ చూస్తే మనకు ప్రత్యేకంగా కనిపించే విధానం ఏంటంటే ఇది ఒక స్టాండ్ రూపంలో తయారు చేసి పైన వాటర్, ఆ నీటి నుంచి ఈ కింది స్టెప్లో వచ్చేసరికి దీంట్లో వ్యర్థాలు, ఆవు పేడ కావచ్చు లేకపోతే మిగతా రకమైన అన్ని రకాల వ్యర్థాలను ఇక్కడ ఉంచితే ఇందులో ఫిల్టరైజేషన్ అయిపోయి కేవలం ఈ నీటి రూపంలో తయారు చేయి దీన్ని మనం ఆయా పంటలకు వాడుకునే విధంగా ప్రత్యేకంగా తయారు చేసుకుంటున్నారు. ఈ పద్ధతిలో రైతులు తక్కువ స్థలంలో కనుక ఈ పద్ధతిని పాటిస్తే రైతులకు పంటలు సాగు చేసుకోవడానికి అంటే గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులకి
మరింత ఉపయోగకరంగా ఉంటుంది. దేశీ ఆవు పేడతో చేసిన వస్తువులే కాకుండా గోమూత్రంతో ఆయుర్వేద ఔషధంగా వాడుకునే గోఆర్క్ ని కూడా తయారు చేస్తున్నారు అక్కడి గోశాల నిర్వాహకులు. చిన్నపాటి అనారోగ్య సంబంధిత రుగ్మతలకు ఉపశమనమిచ్చే గోఆర్క్ తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆవు పేడకు సంబంధించి ఎలాంటి ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు అనే విషయాలు చూస్తాం. అదేవిధంగా ఆవు మూత్రంతో చాలా రకాల ఉత్పత్తులను తయారు చేయవచ్చు. ఆ గోఆర్క్ అంటే ముందుగా గోఆర్క్ను తయారు చేస్తే ఆ గోఆర్క్ ద్వారా ఎన్నో రకాల ఉత్పత్తులు అంటే మనకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. మరి ఆ క్రమంలో ఈ గోఆర్క్ తయారీ విధానం ఎలా ఉంటుంది, ఆ తయారీ విధానానికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే కనుక మనకి ఇక్కడ ఈ యంత్రాలకు సంబంధించి మొట్టమొదటగా ఈ గోఆర్క్ తయారు చేసే విధానంలో ఈ గోమూత్రాన్ని మనం వేడి చేయడానికి అనుకూలంగా అంటే మొట్టమొదటిగా వేడి చేస్తే అందులోంచి వచ్చే ఆవిరే గోఆర్క్. మరి ఆ వేడి చేయడానికి అనుకూలంగా ఇక్కడ ఒక ప్రత్యేక యంత్రాన్ని తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి మామూలుగా పవర్ యూసేజ్తో చేయొచ్చు, దాంతోపాటు కేవలం అంటే ఈ విధంగా మనం కర్రలతో కాల్చి అంటే వంట చెరుకు రూపంలో చిన్న స్థాయిలో వంట చెరుకు రూపంలో వీటిని తయారు చేసుకొని ఇందులో పూర్తి స్థాయిలో వచ్చిన గోమూత్రాన్ని వేడి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వేడి చేసుకున్న గోమూత్రాన్ని నేరుగా అంటే ఆవిరి రూపంలో తీసుకురావాల్సి ఉంటుంది. ఏదైనా కుక్ చేసేటప్పుడు ఏదైనా వండేటప్పుడు వచ్చే చిన్న చిన్న ఆవిరి చుక్కలను చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనం వంట చేసినప్పుడు అంటే పై భాగంలో ఏ విధంగా ఆవిరి వస్తుందో అదే ఆవిరి రూపంలో ఒక్కొక్కటి బొట్టుగా ఇక్కడ నుంచి మనం తీసుకునే అవకాశం ఉంది. అంటే మనం మామూలుగా గోమూత్రం కంప్లీట్గా అంటే బ్రౌన్ కలర్లో ఉంటుంది, కానీ ఈ ఆవిరి వచ్చేసరికి మాత్రం పూర్తిగా తెలుపు రంగంలో స్వచ్ఛమైన తెలుపు రంగంలో వస్తుంది. जो देसी गाय के पंचगव्य से हम बना रहे हैं, जैसे कि गोमूत्र हो, गोबर हो, दूध हो, घी हो, इस तरह से हम ये पंचगव्य अभी ये बना रहे हैं. और पंचगव्य बनाने से देसी गौ में जो गोमूत्र होता है उसमें बहुत सारे ऐसे कुछ घटक है जो हमारे हेल्थ की दृष्टि से अच्छे हैं. जैसे कि उसमें कैल्शियम हो, अमोनिया हो, पोटेशियम हो, कैल्शियम हो, जो कैंसर के लिए बहुत ही फायदेमंद रहता है. और इसके लिए हमने अलग अलग प्रकार के यहाँ से देसी गाय से यहाँ पे कुछ दवाइयाँ बनाई है जो हमारे हेल्थ की दृष्टि से, आरोग्य की दृष्टि से महत्वपूर्ण है. चलो देखते हैं हम क्या क्या बन रहे हैं. तो यह हमने पहले अलग अलग प्रकार के गोआर्क बनाए हैं जो हमारे जो पेट के विकार हो, त्वचा विकार हो, इस तरह के विकारों पर हमने ये गोआर्क बनाए हैं. ये सप्तरंगी गोआर्क है. जो हमारे जो डायबिटीज़ का जो प्रॉब्लम होता है, जो शुगर का हमारा जो प्रॉब्लम होता है, इसलिए हमने सप्तरंगी गोआर्क बनाया हुआ है. जो पाशाम्बेद गोआर्क है, पाशाम्बेद गोआर्क हमारे जो पेट में जो या मूत्र विकार में जो स्टोन का प्रॉब्लम होता है ना, तो उसके लिए पाशाम्बेद गोआर्क हमने ये बनाया है. ये अर्जुन गोआर्क है जो हमारे हार्ट का जो प्रॉब्लम होता है हार्ट का, तो इसके लिए हमने अर्जुन गोआर्क इस्तेमाल किया है. ये सर्पगंधा गोआर्क है जो हमारा हाई बीपी, लो बीपी का जो हमारा जो प्रॉब्लम रहता है, इसीलिए सर्पगंधा गोआर्क फायदेमंद है. ये नारी संजीवनी गोआर्क है. महिलाओं का कुछ भी विकार हो या महिलाओं की रोग प्रतिकारक शक्ति बढ़ाने के लिए नारी संजीवनी गोआर्क का इस्तेमाल हो जाता है. ये हेयर ऑयल है, देसी गाय का दूध से तैयार किया हुआ हेयर ऑयल है, बालों के सभी विकारों पर फायदेमंद है. ये मसाज ऑयल है, हमारे जो बॉडी को मसाज करने के लिए मसाज तेल का हम इस्तेमाल हो सकता है. ये लोशन है जो शरीर पे हमारी कुछ भी खुजली हो या कुछ अभी स्किन का प्रॉब्लम हो तो लोशन का ये हम इस्तेमाल कर देते हैं. ये नस्यादि घृत है. अभी मनुष्य को जो सोते वक्त जो खराटे आते हैं, सोने के बाद माइग्रेन का जो प्रॉब्लम होता है या हेड का प्रॉब्लम होता है, इसलिए ये नस्यादि घृत जो होता है वो बहुत ही फायदेमंद है. सोते वक्त नाक में सिर्फ उसका 2 बूंद डालिए और सो जाइए. 10 दिन के बाद आपका जो सोने के वक्त जो खराटे आते हैं या माइग्रेन का प्रॉब्लम होता है वो 10 दिन के बाद कम होता है. ये तत्व जल है. ये हमने देसी गाय के गोबर जलाकर उसका ऐश से वो तैयार किया हुआ है. ये हम पीने के पानी में 5 ग्राम या 10 ग्राम डालेंगे तो पीने के पानी में 22 प्रकार के कंटेंट बढ़ जाते हैं. और इसका महत्वपूर्ण इतना अच्छा होता है जो शरीर के लिए जो कैल्शियम की जो जरूरत होती है, इसीलिए देसी गाय का जो गोबर से बनाया हुआ है तत्व जल है बहुत ही अच्छा है, बहुत ही फायदेमंद है.
ये अभी जो हम मार्केट में अब अलग अलग प्रकार के केमिकल के दंतमंजन मिलते हैं, इसलिए हमने ये सिद्धगिरी का दंतमंजन गोबर से बनाया हुआ है। ये बहुत ही दांतों के विकारों पर अच्छा है। ये देख लीजिए आप, इतना ही गोबर से हमने ये बनाया हुआ है और दांतों के सभी विकारों पर यह अच्छा है। पंचगव्य घृत है। पंचगव्य घृत के बारे में हम थोड़ा जानकारी लेंगे। देसी गाय के दूध, दही, गोमूत्र और गोबर, ये पंच और पानी, ये और घी, ये सब इसी से हमने बनाया पंचगव्य है। आपकी कौन सी भी पुरानी बीमारी हो, पंचगव्य है आयुर्वेद में प्रथम स्थान है और इससे हमारी जो बीमारी होती है वो कम करने में पंचगव्य घृत मदद करता है। गोनाइल है। गोनाइल से जो फिनाइल कहते हैं हम उसे गोमूत्र से अर्क से बनाया हुआ और नीम अर्क से बनाया हुआ है। ये गोनाइल जो हमारे जो टाइल्स होता है, टाइल्स क्लीन करने में गोनाइल मदद कर देता है। ये सभी जो हम अभी जो बाय प्रोडक्ट जो बना रहे हैं, जो हमारी गौ माताएं हैं, गौ माताएं को सिर्फ किसान दूध से ही देखता है, दूध मिलने की दृष्टि से ही देखता है, लेकिन देसी गाय का जो गोमूत्र है, जो पंचगव्य है, इससे कई ऐसे प्रोडक्ट तैयार होते हैं जो हमारे हेल्थ की दृष्टि से महत्वपूर्ण है। और सब यहाँ पे सिद्धगिरी कनेरी मठ पर आ जाइए और यहाँ से ट्रेनिंग लेके आप खुद का भी प्रोडक्ट बाय प्रोडक्ट तैयार कर सकते हैं। और यहाँ पे जो ट्रेनिंग आप लेंगे तो यहाँ की मुफ्त में ट्रेनिंग आपको दे सकते हैं। ప్రకృతి వ్యవసాయంలో దేశీ ఆవుల విసర్జకాలతో జీవామృతాలను తయారు చేసి పంటలకు చీడపీడల ద్రావణాలుగా వాడుతుంటారు. అదే విధంగా అటు పంటలకు మాత్రమే కాకుండా ఔషధ గుణాలు కలిగి ఉన్న గో ఆర్కుతో పంచగవ్య ఆయుర్వేద లవణాలు కూడా తయారు చేసుకోవచ్చు అంటున్నారు గోశాల నిర్వాహకులు. మరి ఈ ఔషధ గుణాలున్న ద్రావణాలతో కలిగే ఉపయోగాలేంటో ఇప్పుడు చూద్దాం. గోమూత్రంతో తయారు చేసిన గో ఆర్క్ని అంటే మనం రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. అందులో దాదాపు 15 రకాల ఔషధాలను తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే కనుక మనకి సాధారణంగా వ్యవసాయానికి సంబంధించి గోమూత్రాన్ని కూడా కషాయాల రూపంలో కావచ్చు, వేరే ఇతర రూపంలో ఉపయోగిస్తాం. అదే ఈ గోమూత్రంతో దాని ఆవిరి నుంచి తీసుకున్న గోఆర్క్ ద్వారా ఇలాంటి ఔషధాలు తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్న ఔషధాలను చూసినట్లయితే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. ఉదాహరణకి కొంతమందికి అంటే మధుమేహ వ్యాధికి సంబంధించి గోఆర్క్, మరికొంతమందికి స్టోన్స్ అంటే మూత్రపిండాల్లో ఉండే స్టోన్స్ ఏదైనా దానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మన శరీరంలో ఉన్న అవయవాలు ఒక క్రమ పద్ధతిని లేకుండా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటికి సంబంధించిన రెగ్యులర్ యూజ్ చేసేది, మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అంటే ఏదైతే కొంత వీక్ ఉంటారో వాళ్ళకి సంబంధించి దీన్ని తీసుకోవడం వల్ల రీజనరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ కణాలు ఉత్పత్తి జరుగుతుందన్న ఉద్దేశంతో తయారు చేస్తారు. ఈ విధంగా కొన్ని రకాల తైలాలు, ఉదాహరణకి మనకు వచ్చే చర్మ వ్యాధులకు సంబంధించి వినియోగించుకోవచ్చు. మరికొన్ని అంటే మసాజ్ సంబంధించిన కొన్ని విషయాలకు సంబంధించి, వీటితో పాటు ముక్కుకు సంబంధించిన శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు, ఇలాంటి రకరకాల వాటికి సంబంధించి ఇక్కడ ఉత్పత్తులను ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది. అంటే మనం వాడుకునే సోప్ దగ్గర నుంచి, మనం నిత్యం వాడుకునే సోప్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇలా రకరకాల ఉత్పత్తులను తయారు చేసి మనం మార్కెట్లో అమ్ముకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది రైతులు ఈ విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నారు. మరికొంతమంది అంటే ఇదే విధంగా కనుక మనం ఉత్పత్తిని సంఖ్య పెంచుకొని, అంటే ఉదాహరణగా గోశాలలో ఉంటే ఆ గోశాలలో వచ్చే ఆవు పేడ, ఆవు మూత్రం కనుక ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. అలాంటి ఎక్కువ సంఖ్యలో వాటిని ఈ విధంగా మనం తయారు చేసుకుంటే మనం అంటే ఒక పక్క ఆదాయం ఉంటుంది, మరో పక్క ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన ఇలాంటివి వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా గోశాలను నిర్వహించే రైతులకి మంచి ఆదాయంగా ఉంటుంది. సాధారణంగా మనకు గోశాలలో వచ్చే అంటే ఇప్పుడు ఆవు మూత్రం, ఆవు పేడ, వీటితో పాటు అందరి దృష్టి ఏంటంటే పాల మీదే ఉంటుంది. మరి ఆ పాల దిగుబడి సంబంధించి కూడా కొంత అంటే ఒక్కొక్కసారి మనకి మార్కెట్లోకి పంపించిన తర్వాత కూడా మనకి మిగిలే అవకాశం ఉంది. అందులో దేశీయ ఆవు పాలకి మనకి ఎంత డిమాండ్ ఉందో మనకు తెలిసిన విషయమే. అలాంటి క్రమంలో ఇక్కడ ఎక్కడైతే మనం మార్కెట్లోకి పంపించిన పాల తర్వాత దీన్ని ఈ విధంగా వెన్న రూపంలో తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా వెన్న రూపంలో తయారు చేసి ఆ తరైన వెన్నను అంటే మరోపక్క మార్కెట్లో
పాలకు మంచి డిమాండ్ ఉంది. ఆ పాల డిమాండ్తో పాటు మరోపక్క మనం ఈ విధంగా వెన్న తీసుకొని దాని తర్వాత నెయ్యి నుంచి కూడా తీసుకోవచ్చు రైతులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నెయ్యి కూడా దాదాపు ఎక్కువ సంఖ్యలో మంచి డిమాండ్ ఉంది. వాటికి సంబంధించి ఈ విధంగా మనం ఓ పక్క గోశాలలో ఇప్పటివరకు మనం ఏదైతే ఉత్పత్తులను అంటే దీని ద్వారా ఏదైతే ఉత్పత్తులను తయారు చేసుకున్నామో దాంతోపాటు ఈ విధంగా కూడా రైతులు లాభపడడానికి మంచి అవకాశం ఉంటుంది. और यहाँ पे पंचगव्य का भी ट्रीटमेंट बहुत अच्छे से होता है, इसलिए हम यहाँ पे गाय को भी बहुत ज़्यादा महत्व देते हैं. हमारे अस्पताल में भी एक हम गाय यहाँ पे रोज़ लाते हैं जिसकी पूजा होती है, उसी के जो गोमूत्र है पंचगव्य है उससे भी ट्रीटमेंट यहाँ पे हो जाती है. तो आप जब अस्पताल देखेंगे तब आपको सब पूरा पता चल जाएगा. और जो यहाँ पे हम आयुर्वेदिक मेडिसिन यूज़ करते हैं वो भी हम यहीं पे प्रिपेयर करते हैं. आप जब गौशाला जाएंगे तो वहाँ पे थोड़ा सा हमारा फार्मेसी का भी यूनिट है और जो थोड़ी बहुत दवा हमें लगती है वो हम यहीं पे प्रिपेयर करते हैं. जो शास्त्रों में बताया गया है उसी चीज़ से हम बनाने का कोशिश यहाँ पे करते हैं. और जो भी औषधि है वो भी यहीं के पास में जो वनौषधि होते हैं वहीं से लेने की कोशिश करते हैं. हमारे यहाँ पे गोअर्क भी 13 तरह के बनाए हुए हैं. हर एक बीमारी के लिए अलग अलग गोअर्क मतलब गोमूत्र अर्क बनाए हुए हैं. औषधि वनस्पति गोमूत्र अर्क में डाल के हर एक बीमारी के लिए अलग अलग गो अर्क बनाए हुए हैं. उसका भी आप इस्तेमाल हर रोग के लिए कर सकते हैं और उसके भी इफेक्ट बहुत अच्छे हैं. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం.